లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ రూటే సపరేట్. దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు ఇలాంటివేమీ ఆయన మైండ్లో ఉండవు. లోపల ఏముందో నోటి నుంచి అదే వస్తూ ఉంటుంది. ఇప్పుడు జనవరి 20న అమెరికా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ అంతకు ముందే అన్ని దేశాలను హడలెత్తిస్తూ ఉన్నారు. కన్ను పడిందంటే కథమే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన దేశాలను కొట్టామంటున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ ఉన్నారు. ఇంతకీ ట్రంప్ లైన్ డొనాల్డ్ ట్రంప్ మాటలతోనే యుద్ధం మొదలెట్టేస్తున్నారు. తన మనసులో ఉన్న డైలాగులు అధ్యక్ష పగ్గాలు చేపట్టే వరకు కూడా ఆపడం లేదు. ఎవరెవర్ని టార్గెట్ చేసుకున్నారో వరుసబెట్టి కామెంట్లు చేస్తున్నారు. మాకు అడ్డే లేదు, తిరుగే లేదు, స్వాధీనం చేసుకుంటాం, ఆక్రమిస్తాం, టారిఫ్లు విధిస్తాం, ఇక అమెరికా అసలు రూపం చూపిస్తానంటున్నారు ట్రంప్. ఇంతకీ ట్రంప్ చేస్తున్న కామెంట్స్ సృష్టిస్తోన్న వివాదాలు అమెరికాకు మంచి చేస్తాయా? ఎవరేమనుకున్నా డొనాల్డ్ డోంట్ కేర్ అనేలా ట్రంప్ రోజుకో డైలాగ్ బాంబ్ పిలుస్తున్నారు. అందులో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. కెనడాను అమెరికా 51వ రాష్ట్రం అంటూ కామెంట్ చేశారు. తమ పార్టీ మద్దతుదారుల ర్యాలీలో మాట్లాడిన ట్రంప్ అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ నేవీ కమర్షియల్ షిప్ల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అప్పగించాలని పాత లెక్కల్ని బయటకు తీస్తున్నారు. ఇదొక్కటే కాదు, డెన్మార్కు అమెరికా రాయబారిని ప్రకటిస్తూ ఆ దేశం ఆధీనంలోని గ్రీన్లాండ్ను కొంటామని కూడా ట్రంప్ భారీ బాంబే పేల్చారు. 2016లో ట్రంప్ యుఎస్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కూడా ఈ ప్రతిపాదన రాగా అప్పుడు డెన్మార్క్ సింపుల్గా తిరస్కరించింది. దాంతో 2019లో డెన్మార్క్ పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్నుపడింది. ఈసారి టార్గెట్ కాస్త గట్టిగానే పెట్టుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. అయితే గ్రీన్లాండ్ ఊరుకుంటుందా? అవతల ట్రంప్ అయితే ఏంటి, మరొకరైతే ఏంటి, తాము అమ్మకానికి లేమంటూ తాజాగా ఆ దేశ ప్రధాని మ్యూట్ ఎజెడ్ రియాక్ట్ అయ్యారు. అటు డెన్మార్క్ డిఫెన్స్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రాంత డిఫెన్స్ బడ్జెట్ను $2 అంకెల బిలియన్ పెంచే విషయమై పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తమ వైపు వచ్చే షిప్లను చెక్ చేయటం, 2 లాంగ్ రేంజ్ డ్రోన్లను సమకూర్చుకోవడం, ఆర్కిటిక్ కమాండ్లో సిబ్బందిని పెంచుకోవడం ఉన్నాయి. F-35 సూపర్సోనిక్ విమానాలను మోహరించేలా గ్రీన్లాండ్లోని 3 ఎయిర్పోర్ట్లను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా తాము ఆర్కిటిక్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశామని, ఇకపై అలా ఉండదన్నారు. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్లో స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంగా ఉంది. ఇక్కడ అమెరికాకు చెందిన స్పేస్ స్టేషన్ ఉంది. ఉత్తర అమెరికా నుంచి యూరప్ వెళ్లే షార్ట్ కట్ రూట్ గ్రీన్లాండ్ సమీపంలో ఉంది. ఈ ద్వీపంలో ఎక్కువ ఖనిజ సంపద ఉంది. అందుకే ట్రంప్ కన్ను దీనిపై పడిందంటున్నారు. గ్రీన్లాండ్ను తమ దేశంలో విలీనం చేసుకోవాలన్న అమెరికా ప్లాన్ ఇప్పటిది కాదు. 1860లోనే నాటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ కూడా ఈ ప్రాంతంపై ఇంట్రెస్ట్ చూపారు. ప్రపంచంలోని 13% క్రూడ్ ఆయిల్, 30% గుర్తించని గ్యాస్ నిల్వలున్నాయంటున్నారు. 21 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రీన్లాండ్లో కేవలం 56,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. 75% భూభాగం ఎప్పుడూ మంచు కిందే ఉంటుంది. సో గ్రీన్లాండ్ను ట్రంప్ పగ్గాలు చేపట్టాక ఎలా డీల్ చేస్తారో చూడాలి. కెనడా, మెక్సికోలను తమ దేశంలో రాష్ట్రాలుగా మారుస్తా అంటున్నారు ట్రంప్. అంతేకాదు, తన ప్రకటనలతో చుట్టుముట్టున్న దేశాలన్నీ కూడా భయపెడుతున్నారు ఆయన. పగ్గాలు చేపట్టే జనవరి 20న ఏకంగా 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం పెట్టేందుకు రెడీ అవుతున్నారట. అందులో ఏమున్నది అన్నది ఇప్పుడు హై టెన్షన్కు కారణం. ఇక అమెరికా అసలు రూపం చూపిస్తా,
వాణిజ్య లోటు భర్తీ కోసం భారీగా టారిఫ్లు విధిస్తా. గత కొన్ని రోజుల నుంచి ట్రంప్ నోటి నుంచి వస్తోన్న డైలాగ్స్ ఇవే. మొన్నటికి మొన్న కెనడా, మెక్సికోను తమ దేశంలో రాష్ట్రాలుగా చేరుస్తామన్నారు ట్రంప్. అమెరికా 51 రాష్ట్రం కెనడాకు గవర్నర్ జస్టిన్ ట్రూడో అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కెనడాకు $100 బిలియన్, మెక్సికోకు $300 బిలియన్ రాయితీలు ఇస్తున్నామన్నారు. రాయితీలిచ్చినంత మాత్రాన పొరుగు దేశాలపై ఏం మాట్లాడినా చెల్లుతుందా? ఓవైపు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలను భయపెట్టేలా కమెంట్స్ చేస్తుంటే, ఆయన కొడుకు ఎరిక్ ట్రంప్ కూడా పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. కెనడా, గ్రీన్లాండ్, పనామా కెనాల్ ఈ మూడింటి కామర్స్ సైట్స్ ని కొంటున్నట్లు కార్డులో యాడ్ చేసినట్లు, దాన్ని ట్రంప్ చూస్తున్నట్లు ఫోటో పోస్ట్ చేశారు. ఇక వీటిని కొనడమే తరువాయి అన్న ఉద్దేశంలో ఈ పోస్ట్ చేశారు. దీనికి తాము మళ్లీ వచ్చేశాం అనే క్యాప్షన్ ను యాడ్ చేశారు. పనామా కెనాల్ చుట్టూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మధ్య సోషల్ మీడియాలో భారీ డైలాగులు పేలాయి. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని పనామా దేశ అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో క్లారిటీ ఇచ్చారు. పనామా కాల్వలో ప్రతి చదరపు మీటరు తమ దేశానికే చెందుతుందన్నారు. కాల్వలో ప్రయాణించే షిప్ల నుంచి నిపుణుల కమిటీ చెప్పిన రేట్ల ప్రకారమే వసూలు చేస్తున్నామన్నారు. అడ్డగోలుగా టారిఫ్లు వసూలు చేయట్లేదన్నారు. అయితే ట్రంప్ మాత్రం పనామా కెనాల్ అమెరికాకు కీలకమైన జాతీయ ఆస్తి అని, జాతీయ ఆర్థిక భద్రతకు అత్యంత కీలకమని, నైతిక, చట్టపరమైన సూత్రాలు పాటించకపోతే పనామా కాల్వను తమకు తిరిగి ఇచ్చేయాలని పోస్ట్ పెట్టారు. దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రియాక్ట్ అవ్వగా కొద్దిసేపటికే ట్రంప్ మరో పోస్ట్ పెట్టారు. పనామా కాల్వలో అమెరికా ఫ్లాగ్ ఉన్నట్లుగా ఫోటో పెట్టి యునైటెడ్ స్టేట్స్ కెనాల్కు స్వాగతం అని క్యాప్షన్ యాడ్ చేశారు. అయితే దీనిపై ట్రంప్ కన్నుపడ్డానికి చాలా కారణాలున్నాయి. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా పనామా కెనాల్ను 1914లో నిర్మించింది. దీనిని మొదట అమెరికానే నిర్వహించింది. కానీ పనామా దేశంలో దీనిపై ఘర్షణలు చెలరేగడంతో 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ కాల్వను ఆ దేశానికి అప్పచెబుతూ ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి ముప్పొచ్చినా అమెరికాకు దాన్ని రక్షించుకునే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. సో టారిఫ్ ఎక్కువ వేస్తున్నారని చెప్పి పనామా కాల్వకు స్కెచ్ వేస్తున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. మునుపటి కంటే దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తున్న ట్రంప్ తొలి రోజే దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇమిగ్రేషన్ నుంచి ఫ్యూయల్ దాకా కీలక అంశాలపై ఆదేశాలు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మునుపటి మాదిరిగా కాకుండా మరింత దూకుడుగా ఉండేలా ఆయన చర్యలు చూస్తే అర్థమవుతోంది. 2017లో మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తొలి రోజు కొన్ని ఆదేశాలపై మాత్రమే సంతకాలు చేశారు. ఇప్పుడు మాత్రం కథ వేరేలా ఉండబోతోందంటున్నారు. ఇక ట్రంప్ టారిఫ్ల విషయంలో మరింత కఠినంగా ఉండేందుకు డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. భారత్ను కూడా టారిఫ్ కింగ్ అని గతంలో అన్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు. తాజాగా భారత్కు స్పీడ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అమెరికన్ ప్రొడక్ట్స్పై భారత్తో పాటు ఇతర దేశాలు పన్నులు తగ్గించకపోతే దానికి ప్రతిగా అమెరికా కూడా తమ ఉత్పత్తులపై అదే ట్యాక్స్ విధిస్తుందన్నారు. భారత్ మనపై 100% సుంకం విధిస్తే మనం కూడా వారి వస్తువులపై అదే సుంకం విధించాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హార్లే డేవిడ్సన్ మోటార్ బైక్స్ పై విధించిన భారీ సుంకాల విషయంలో గతంలో గట్టిగానే మాట్లాడారు ట్రంప్. ఆ తర్వాత భారత్ వాటిపై ట్యాక్స్ తగ్గించినా ట్రంప్ మాత్రం సాటిస్ఫై కాలేదు. 800cc కన్నా తక్కువ కెపాసిటీ ఉన్న హార్లే డేవిడ్సన్ బైక్లపై భారత్ 50% కస్టమ్ డ్యూటీని విధించింది. దీనికన్నా ఎక్కువగా ఉన్న సీసీ బైక్లపై 75% ట్యాక్స్ వేశారు. ఇంతకుముందు కస్టమ్ డ్యూటీ 100% వరకు ఉండేది. అయితే ట్రంప్ జోక్యం తర్వాత సవరించి తగ్గించారు. బైక్లు అమ్మే టైంలో ఈ అమెరికన్ బైక్లపై ప్రత్యేకంగా 28% జీఎస్టీ విధిస్తారు. జీఎస్టీ విధింపుతో అమెరికాకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఇంత ట్యాక్స్ విధించడంతో బైక్లు జనం చేతికొచ్చేసరికి ధర భారీగా పెరిగి డిమాండ్ తగ్గుతోంది. అది ట్రంప్ బాధ. భారత్ అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికానే. అయితే మనం అమెరికాకు విధించే సుంకానికి అంతే అమెరికా విధిస్తే WTO రూల్స్కు విరుద్ధమే. కానీ ట్రంప్ ఎవరికి భయపడతారు, ఎవరి మాట లెక్క చేస్తారు, ఎవరి మాట వింటారు అన్న డౌట్లు పెరుగుతున్నాయి. సో జనవరి 20 తర్వాత తానేంటో అసలు సినిమాను ట్రంప్ చూపించబోతున్నారా అంటే అవునన్న సమాధానమే వస్తోంది.
ఇరుగు పొరుగు దేశాలైతే మరింత అలర్ట్ అవుతున్నాయి. ఎక్కడ ఏ బాంబు పడుతుందోనన్న టెన్షన్తో ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.